వల్ల ఆవరింపబడుతుంది అన్నమాట. అహంకారం అనాదైనది, అది అవిద్య వల్ల సంభవిస్తుంది. అహం అనేది అవిద్య వల్ల అజ్ఞానం వల్ల సంభవిస్తుంది. అది కూడా జడమైనది. అహం కూడా మనః ప్రాణం చిత్తాది నాహం, చిత్తాది అహం కూడా నేను కాదన్న శంకరాచార్య అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అది ఎప్పుడు అది జీవుడి యొక్క లక్షణం వచ్చినప్పుడు, జీవ పరమాత్మ జీవైక్య స్థితి వచ్చినప్పుడు ఆ జీవు నుండి అహంకారం అంటే మనోబుద్ధి చిత్త అహం ఏర్పడుతుంది. ఆ అహం అనేటువంటిది అజ్ఞానంతో ఆవృతమైంది. ఆ అజ్ఞానం తొలగినప్పుడు, అవిద్య తొలగినప్పుడు ఏంటంటే అహం అనేటువంటిది ఈ జీవుడిలో లయమైపోతే మనస్సు బుద్ధిలో, బుద్ధి చిత్తము అహంలో, అహం నుంచి పరమ ఆత్మలో జీవాత్మలో లయమైపోయి భగవంతుతో ఏకీకృతమైనప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. వాడికి జీవుడు ఉండగా కూడా ప్రాణంతో ఉండగా దాన్ని జీవన్ముక్తి అంటాం. కాబట్టి అది జడమైనది. అగ్నిలో మ్రగ్గిన ఇనుప గుండు వలె ఎల్లప్పుడూ అహంకారము చిదాభాసము చేత కూడి ఉంది. చిదాభాసము చిత్తు సత్చిత్ స్వరూపాలతో కూడి ఉంటుంది. అట్టి అహంకారము దేహముతో తాదాత్మ్యము చెందిన కారణంగా దేహము చేతనాయుక్తమవుతుంది. ఈ అహంకారము అంటే ఆత్మకు అహంకారం నుండి చిత్తము నుండి బుద్ధి నుండి మనస్సు ఇవన్నీ కూడా ఉత్పన్నం అవుతుంది. ఒకటి కూడా అది ఏర్పడుతూ ఉంటాయి. వాటి యొక్క స్థాయి అనుసరించి చేతనాయుక్తం అవుతుంది. అహంకారం కారణమే దేహమే నేను అంటే అజ్ఞానం. అహంకారం అనేది అజ్ఞానావృతం. నేను అయిన బుద్ధి కలుగుతూ ఉంటుంది. అది సంసారానికి మూలం అవుతున్నది. తద్వారా సుఖ దుఃఖములను సాధించుతున్నది. నిర్వికారం ఆత్మతో దేహమును కలిగిన మిథ్యాపూరితముకు తాదాత్మ్యము వలన జీవుడు సర్వదా నేను దేహమును తాదాత్మ్యం వలన నేను దేహమును, నేను కర్తను అని సంకల్పించుకుంటూ కర్మలు చేస్తూ ఉన్నాడు. మిథ్య అంటే నాశనం అంటే అయ్యేది అర్థం. మిథ్య అంటే నాశనమయ్యేటువంటి వస్తువులపై, పదార్థములపై జగత్తు నాశనమైతే, శరీరము నాశనమైతే, మనం అనవేసిన సుఖ దుఃఖాలు నాశనమైతే, వీటిపైన పరిగెత్తేటువంటి ఏదో దాన్ని మిథ్య అంటారు. మిథ్యా జ్ఞానం, మిథ్య అనేది కూడా ఒక జ్ఞానం. మిథ్యా జ్ఞానం, మిథ్య అనేటువంటిది కూడా ఒక జ్ఞానం. అంటే అజ్ఞానముతో కూడుకున్నటువంటి జ్ఞానం. ఈ జగత్తే నాకు భార్య పిల్లలు, నా వారు, ఈ దేహము నేను అనేటువంటి యొక్క ఏదైతే ఆలోచన ఉంటుందో అదే మిథ్య. కర్తను అని నేను కర్తను అని సంకల్పించుకుని కర్మ చేస్తూ ఉంటాడు. ఆయా కర్మఫలముల చేత వివశుడై బద్ధుడవుతూ ఉంటాడు. కావున పాప పుణ్యకర్మల కారణమున జనన మరణ రూప సంసార చక్రములనే తిరుగుతూ ఉంటాడు. కావున నా చేత జరగబడిన యజ్ఞ దానాల చేత విరివిగా పుణ్యకర్మలు చేయబడినవి. అంటే పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు ఈ జీవుడు. దేహంలో ఏం చేస్తుంటాడు? పాపకర్మలు, పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు. ఈ పుణ్యకర్మలు చేసేటువంటి వాడు ఏం చేస్తాడు? నిశ్చయముగా స్వర్గానికి వెళ్తాడు. స్వర్గంలో ఉన్నటువంటి సుఖాలని కూడా అనుభవిస్తాడు అని సుఖమును అనుభవించడంతో సాధకుడు సంకల్పం గల వాడు చెప్తాడు. అంటే ఈ యజ్ఞ దానాలు, యజ్ఞ క్రతువులు, ఏవైతే కామ్యకర్మలు ఏవైతే అవన్నీ కూడా స్వర్గాది కామ్యం కూడా కామ్యకర్మలే, అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కానీ సంకల్పం నిలవాడదు. కానీ ఈ అధ్యాసతో అనగా నేను పుణ్యము చేసిన వాడను అను భ్రమ స్వర్గమునందు గొప్ప సుఖమును చాలా కాలం అనుభవించి ఆ పుణ్యరాశి క్షీణించగానే క్షీణే పుణ్య పతత్యర్వాగం ఇచ్చన్ కర్మ చోదిత పతిత్వా మండలే చేందోస్తతో నిహార సంయుత భూమో పతిత్వా ప్రీహ్యాదో తత్ర స్థిత్వా చిరం పునః. ఆ పుణ్యరాశి క్షీణించగానే కర్మచోదితుడై ప్రారంభముచే ప్రేరితుడై తాను
కోరికయే మరల కోరకుండా మరల కింద పడుతుంటాడు. ఎలా? మొదట అతడు చంద్రమండలంపై పడును, తర్వాత చంద్రకిరణముల మూలమున పొగమంచులో కలిసి భూమిపై పడి ధాన్యాదులందు చాలా కాలం నిలిచి, తరువాత భక్ష్య భోజ్య లేఖ్య చోష్యములను 4 విధమైన అన్నములుగా పురుషుని చేత భుజింపబడి, అంటే తండ్రి, కాబోయే తండ్రి అన్నమాట, వాడు ముందు పడతాడు జీవుడు. ఏ విధంగా చంద్రమండలం నుంచి భూమిపైన పడతాడు, పడి పురుషునిచే భుజింపబడి అంతటా రేతస్సుగా మారి ఋతుకాలమున స్త్రీ సంగమం యందు ప్రవేశించును. ఒక్క దినము లోపలనే రజస్సుతో కలిసి మావిచే చుట్టబడి గర్భస్థ పిండముగా పరిణామం చెంది గట్టి దినం పొందును. తర్వాత 5 రాత్రులలో బుడగగా మారి, ఇంట్లో గరుడ పురాణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయి, అధ్యాత్మ రామాయణ అన్ని పురాణాల యొక్క సారాంశం కూడా. బుడగగా మారి 7 రాత్రులలో మాంసముక్తగా, 15 దినములో రక్తము నింపుకొని 25 రాత్రులలో గడవక ముందే అంకురముగా ఉత్పన్నమగును. 1 మాసం గడిచిన వెంటనే వరుసక్రమముగా మెడ, తల, భుజములు, వెన్నుముక, పొట్ట అని 5 అంకురములు జనించు. ఆ తర్వాత 2 నెలల క్రమముగా కాళ్ళు, చేతులు, ప్రక్కలు, నడుము, మోకాళ్ళు తయారవుతాయి. ఈ క్రమమున ఏనాడును మారనది. ఈ క్రమం ఎప్పుడు మారదు. 3వ నెలలో అంగసంధులు, అదే క్రమంగా 4వ నెలలో వేళ్ళు ఉత్పన్నమవుతాయి. 5వ మాసంలో ముక్కు, చెవులు, కళ్ళు ఏర్పడతాయి. అదే నెలలో దంతముల వరుస, గోళ్ళు, గుహ్యము ఏర్పడుతుంది. 6వ మాసారంభమున చెవులు, రంధ్రములు స్పష్టమగును. ఈ సమయంలోనే ఉదము, స్త్రీ పురుష భేదముతో యోని లేదా లింగము, నాభి ఉత్పన్నమవుతాయి. 7వ నెలలో రోమములు, తల వెంట్రుకలు, 8వ నెలలో సర్వాంగములు ఏర్పడతాయి. సంపూర్ణ రూపము సంతరించుకుంటారు. పక్షురాజా, ఈ విధంగా స్త్రీ గర్భాశయముందు గర్భం వృద్ధి అగును. 5వ మాసమునందే 5వ మాసమునందునే జీవులకు పూర్తిగా చేతనాశక్తి ప్రాప్తిస్తుంది. గర్భస్థ పిండము తన నాభిలో లగ్నమై ఉన్న నాళములోని, గర్భంలో ఉన్నటువంటి నాళములోని సూక్ష్మరంధ్రము ద్వారా తల్లి తిన్నటువంటి అన్న రసమును గ్రహించి వృద్ధులు, అంటే ఈ నాభిస్థానం నుంచి వాడికి ఇక్కడ అన్న రసం వెళ్తుంది. తన కర్మ వల్లనే అతడు, అంటే ఆ శిశువు యొక్క స్వీయ కర్మ వల్లనే అతడు గర్భమున మరణించకుండా ఉంటాడు. ఆ సమయంలో తన పూర్వజన్మనందరి కర్మలు తలుచుకుంటూ ఉంటాడు. జఠరాగ్ని చేత సంతృప్తుడవుచు ఆ జీవుడు ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. 5వ నెలలో జీవుడు ఏమనుకుంటాడే అంటే, గర్భంలో ఉన్న జీవుడు పూర్వము స్వామి, అయ్యో పూర్వము వినవేల అనేక యోనులలో జన్మించి నేను కోట్లాది బంధువులతో పశువర్గముతో భార్యాపుత్రాలతో సంబంధం అనుభవించుతుంది. అభాగ్యునకు నేను ఆ సమయమున స్వప్నమందు కూడా ఆ మహావిష్ణువు భగవంతుణ్ణి స్మరించలేదు. నా కుటుంబ పోషణమునందే ఆసక్తుడనై న్యాయములను అన్యాయములను ధనార్జన చేయుట ఎందే నిమగ్నుడనై ఇప్పుడు దాని ఫలితంగా ఈ గర్భ దుఃఖమును అనుభవిస్తూ ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడు. నశ్వరుడు ఈ దేహమనే నిత్యమని భావించి దీనిలో యొక్క తృష్ణలో, అంటే ఈ యొక్క గర్భ నరకమైన తృష్ణలో చిక్కితిని సర్వదా అకార్యము చేయించు ఉంటుంది. నేను ఎన్నడూ కూడా నా మేలు గురించి, అంటే నా యొక్క జీవన వృద్ధి గురించి, జీవన ముక్తి గురించి నేను ఆలోచించలేదు, సాధన చేయలేదు. కావున నా కర్మానుసారంగా నేను ఈ విధంగా మిక్కిలి దుఃఖం అనుభవించుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ నరక సమానము గర్భం నుండి ఎప్పుడు బయటపడదునో ఏమో తెలియదు. ఇక మీదట స్వామి నేను సర్వదా నిన్నే శ్రీ విష్ణు భగవాన్ని ఉపాసించదను అని చింతించుచు ఆ జీవుడు యోనియంత్ర పీడితుడై నరకం నుండి ఒక పాపి వెళ్ళినట్టుగా, నరకం నుండి ఒక పాపి వచ్చినట్టుగా అతి కష్టంతో జన్మించు. ఆ సమయంలో అతడు
పిండితో నిండిన వ్రణము నుండి కింద పడిన ఒక పురుగు వల్ల ఉండదు. అటుపై బాల్యాది అవస్థలందు అనేక దుఃఖములు అనుభవించును. ఈ విధముగా దేహధారులు అందరూ ఇట్టి కష్టమును అనుభవించవలసి వస్తుంది. ఓ వృద్ధరాజమా, దీని తర్వాత కలిగేటువంటి యవ్వనాది దశ దుఃఖములు తెలపాల్సిన పని లేదు. అంటే మనకు తెలపాల్సిన పని లేదు. అవి నీవు చూసినదే కదా, కనుక నేను వర్ణించలేదు. కనుక ఈ విధముగా నేను దేహము అధ్యాసము చేత ఉత్పన్నమైన దేహాభిమానము కారణముగా జీవుడు ఈ విధంగా నరకాన్ని అటు గర్భవాసం ఒక మొదలెట్టినటువంటి అనేక దుఃఖములను కలిగిస్తూ ఉన్నాడు. ఈ దేహమే నేను అనేటువంటి ఏదైతే భ్రాంతి ఉంటుందో అది తొలగనంత వరకు, అజ్ఞానం నశించినంత వరకు కూడాను, ఈ దేహాభిమానం వదలనంత వరకు కూడాను జీవుడికి ముక్తి అనేటువంటి లభించదు. పునః పునరభిమానం పునరభిజనం పునరభిజనని జఠరే శయనం, ఈ విధంగా జరుగుతుంది. కావున మానవుడు ఆత్మను ప్రకృతికి అతీతమైనదిగా స్థూల సూక్ష్మ దేహముల కంటే భిన్నముగా గుర్తించి దేహాదులయంతో బోధను వీడి ఆత్మజ్ఞాన సంపన్నుడు కావాలి. ఆత్మను సర్వదా జాగ్రత్తాది అవస్థలు లేనిదిగా సచ్చిత్ స్వరూపముగా శుద్ధమైనది, ఈ బుద్ధమైనది, శాంతి స్వరూపమని తెలియలేదు. చేతనాస్వరూపము ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే ఆజ్ఞాన జనిత మోహం నశించిపోను. ఆ తర్వాత ఈ దేహం ప్రారంభవశము నిలుచుడుగా, అంటే మనకు చేతనాస్వరూపము ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే మొట్టమొదటిగా జనించబోయేటువంటి మోహం. మోహం పోయినట్లయితే మోహేన క్షయతీతి మోక్ష. మోహం ఎప్పుడైతే పోతుందో అప్పుడే వాడికి మోక్షం అవుతుంది. ఎప్పుడైనా మోహేన క్షయతీతి మోక్ష. వాడు ఎప్పుడు కూడా ఆత్మయందు చక్కగా రమిస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వారి, ఒక పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వారి, ఒక భారతీయర్థ మహాస్వామి వారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా వారు ఆత్మయందే రమిస్తూ ఉంటారు. అంటే దేహంతో వారి సంబంధం లేదు. ఆ విధంగా అంటే ఏమిట దేహం ప్రారంభం నిలిచి ఉంటుంది, పోతే పోతుంది దేహం అనేటువంటి భావంతో యోగియకు వానికి ఈ విధమైన అజ్ఞానజన్యమైన సుఖ దుఃఖములు ఇక ఉండవు. సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, ఎప్పుడు సుఖమే ఆనందంలోనే ఉంటూ ఉంటాడు. కావనే నీ ప్రారంభం క్షయం కానంత వరకు కూడా కుబుసము వీడని సర్పము వలె, కుబుసము వీడని సర్పము వలె ఆనందపూర్వకంగా దేహం ధరించి ఉండు. అంతేకాదు పక్షిరాజా, అత్యంతము హితము ఒక మాట చెబుతున్నాను, నీకు హితమైనటువంటి మాట ఒక మాట చెప్తున్నాను. త్రేతాయుగుణ అవ్యుడవు నారాయణుడు దాశరథి రావణ వధార్థమై దండకారణ్యమునకు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడితో వచ్చేయి. అక్కడ ఆశ్రమములో సోదరులు ఇద్దరు లేని సమయమున సీతాదేవిని రావణుడు దొంగవని తీసుకుని పోయి లంకలో నిలుపును. సుగ్రీవుడి ఆజ్ఞచే ఆమె వెతుకుచూ వానరులు నీ ఉన్న సముద్ర తీరము రాగారు. నీకు వారితో కాలవశమున కలయిక ఏర్పడదు, ఇది నిశ్చయం. అప్పుడు సీత ఉనికిని కూర్చి యథార్థమైన సంగతి వారికి నీకు తెలుపును. అప్పటికప్పుడే ఎప్పుడైతే సీత గురించి తెలుపుతావో అప్పటికప్పుడే మరలా ఈ కొత్తగా 2 రెక్కలు పుట్టగలరు. అప్పుడే పుడతాడు కొత్తగా 2 రెక్కలు అని సంపాది అన్నాడు. ఓ వాడవారా, నాకు చంద్రమణీశ్వరుడు అట్లు ఆ విధంగా ఈశ్వరుడు చెప్పినాడు. ఇదిగో చూడు, నాకు నూతనంగా మిక్కిలి కోమలమైన 2 రెక్కలు ఇప్పుడే పుట్టినది. మీకు శుభమగుగాక. ఇక నేను పోయి వచ్చును, మీరు నిశ్చయంగా సీతను చూసగలరు అని ఆ విధంగా సముద్రం దాటకు, అంటే దాటకు చాలా కష్టమైనటువంటి సముద్రం దాటకు గట్టిగా ప్రయత్నించు. ఓ వానర శ్రేష్ఠులారా, మీరెందరూ రామునికి ప్రియమైన భక్తులు. ఆ స్వామి యొక్క నామస్మరణ మాత్రముననే గొప్ప దుష్టులు కూడా అంతులేని సంసార సాగరమును తరించిపోయేది. అంటే కేవలం ఎన్నామ స్మృతి మాత్రతో
అపరిమితం. నిన్నామ స్మృతి మాత్రతో అపరిమితం సంసారమహారాణిధిం తీర్థ్వా గచ్చతి దుర్జనోపి తీర్థ్వా గచ్చతి దుర్జనోపి పరమం విష్ణు పదం శాశ్వతం. ఆ స్వామి నామస్మరణ చేత రామ 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 రామనామస్మరణ చేత ఎంత దుష్టులైనప్పటికీ కూడా అంతులేని ఈ సంసార సాగరమును తరించిపోయేదరు. అనంతరం భగవంతుడు విష్ణువు యొక్క సనాతనమైన పరమపదమును పొందుదురు. అట్టి ముల్లోకములకు సృష్టి స్థితి లయకారకుడు శ్రీరామ ప్రభువుడు మీరు ప్రియమైన భక్తులు. కావున ఓ మానవులారా, ఈ పాడి సముద్రమును మీరు దాటలేకుందురా. అందుకు తగినటువంటి శక్తి సారని వారు ఎట్లగుదురు? తప్పక మీరు అవలీలగా సముద్రమును దాటగలరు అని సంపాదన చెప్పినాడు. ఆ విధంగా మహాదేవుడు ఓ పార్వతి గృధ్రరాజ్ సంపాది ఆకాశమార్గుడు వెళ్ళిపోయినాడు. సీతాదర్శనమునకై తహతహలాడు వానర పుంగములు అత్యంత ఆనందభరితులైనారు. కానీ సముద్రాన్ని తలలు ఊపుచూ ఇటులా పరస్పరం చెప్పుకోసాగినారు. అబ్బా, ఇది మొసళ్ళతో సుడిగుండములతో నిండి భయంకరంగా ఉన్నది. ఆకాశం చేరవేలంటుగా ఉండెత్తుగా తరంగములతో ఎగసిపడుతూ ఉన్నది. దాటడం చాలా అసాధ్యముగా ఉన్నది. ఏ విధంగా దీనిని దాటగలము అని పరస్పరం అనుకుంటూ ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి అంగదులు ముందుకు వచ్చి, ఓ వానరోత్తములారా వినండి, మీరందరూ అత్యంత బలశాలురు, పరాక్రమం గలవారు. మీలో ఎవరు సముద్రమును దాటి రాజకార్యమును సాధించగలరు. అతడెవరో నిస్సంశయముగా వానర కోటికి ప్రాణదాతయే అవును. అట్టి మహాబలుడు ఎవరైనా వెంటనే కదిలి నా ముందులకు వచ్చి నిలవండి. మీ యొక్క బలములను నాకు తెలపండి. రామసుగ్రీవులకు ప్రాణదాత కాగలడు. అతడే పరిపాలకుడకును, ఎందుకు విచారించవలసిన పని లేదు అని అంగదుడు నిజంగా తెలిపినాడట. వానర సైనికులు ఎవరినూ ముందుకు రాలేకపోయినాయట, ఏమినూ పడగలేకపోయినాయట. పరస్పరం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అప్పుడు అంగదుడు అంటున్నాడు, మంచిదిగో వానరులారా, ఈ కార్యం పూర్తి చేయడం మీరందరూ మీ శక్తి ఏ పాటిదో ఒక్కొక్కరు మీ బలమును కూర్చి ప్రత్యేకంగా తెలియజేయండి. ఆ తర్వాత దీన్ని ఎవరు సాధించగలరు అనే విషయాన్ని గ్రహించదము, ఎవరు సాధించగలరో గ్రహించదము అని అంగదుడు తెలుపగా ఆ వానరులందరూ కూడా వేరువేరుగా విడివిడిగా తమ బలమును కూర్చి చెప్తూ ఉన్నారు. వారందరూ కొంతమంది ఒక్కొక్కరు 10 యోజనములు మొదలుకొని క్రమముగా 10, 20, 30 యోజనములు అధికముగా వెళ్ళగలరు. తమ తమ సామర్థ్యములు తెలిపినారట. చివరకు వనచరులందరిలోనూ జాంబవంతుడు 100 యోజనములకు లోపలనే వెళ్ళుటకు తన శక్తి గలదని వివరించి తిరిగి చెప్తూ ఉన్నాడు. పూర్వకాలమున భగవానుడు త్రివిక్రముడు అవతరించను. ఆ స్వామి తన చరణములు వ్యాపింపజేసినప్పుడు అవి పృథ్వీతో సమానమైన పరిమాణం కలిగి ఉండను. అప్పుడు భూభాగమును అంతటినీ ఆవరించి ఉన్న ఆ స్వామి పాదముల చుట్టూ 21 మార్లు ప్రదక్షిణం చేసి నేను. కానీ ఇప్పుడు నన్ను వృద్ధాప్యం అణచివేసినది. అందువలన నేను సముద్రం దాటజాలనేమో అని అతను చెప్పినాడు.